కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి డి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్లో మృతి చెందారు. డిఎస్ గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా డి శ్రీనివాస్ పనిచేశారు. ఆయన పార్థివ దేహాన్ని ఆసుపత్రి నుంచి బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన స్వగృహానికి తరలించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న డిఎస్ కుమారుడు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి మధ్యాహ్నం కల్లా హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు డిఎస్ మృతదేహాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం నిజామాబాద్కు తరలిస్తారు. రేపు మధ్యాహ్నం డిఎస్ సొంత నియోజకవర్గం నిజామాబాద్ పట్టణంలో అంత్యక్రియలు జరగనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఉందన్నా ఇంత బెడ్షీట్ ఉంది ఇంత బెడ్షీట్ లేకుండా ఎట్లా తీస్తారు సైడ్ వాళ్ళు సైడ్ వాళ్ళు నా బెడ్షీట్ ఉంది కింద గుంజ సెప్టెంబర్ 27న నిజామాబాద్లో జన్మించిన డి శ్రీనివాస్ మొదట యువజన కాంగ్రెస్లో పనిచేశారు. ఆ తర్వాత 1989, 99, 2004లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు కుదుర్చడంలో ముఖ్య భూమిక ఆయనదే. సోనియా గాంధీ వీర విధేయుడుగా ఆయన గుర్తింపు పొందారు. బలమైన తెలంగాణవాదిగా ముద్రపడ్డ డిఎస్ తెలంగాణ రాష్ట్రం కోసం హైకమాండ్ ముందు బలమైన వాదనలు వినిపించారు. అదే విధంగా కోరుకుంటారని ఆశించాము. కానీ శ్రీనివాస్ లేదన్న విషయాన్ని మొత్తం మీద సుదీర్ఘ రాజకీయ అనుభవం శ్రీనివాస్ కొనియాడుతున్నారు. శ్రీనివాస్ ప్రస్తుతం సంజయ్ పనిచేశారు. ఇక డి శ్రీనివాస్ మృతికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి డిఎస్ తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. డి శ్రీనివాసు నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు పీసీసీ అధ్యక్షునిగా, రాష్ట్ర మంత్రిగా, రాష్ట్ర కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా బీఆర్ఎస్ లో చేరిన తర్వాత రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాదాపు 10 నెలల నుంచి బెడ్ ఏదైతే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు తుది శ్వాస
వచ్చినటువంటి పరిస్థితి. ఇద్దరు కుమారులు, ఒకరు అయితే నిజామాబాద్ కు సంబంధించిన కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా పనిచేశారు. ప్రస్తుతం చిన్న కుమారుడు అరవింద్ 2 సార్లు ఎంపీగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి కాంగ్రెస్ లో ఒక కీలక నేతగా ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ డి శ్రీనివాస్ మృతి తీరని లోటని కూడా పార్టీ సంబంధించిన నేతలు చెప్పినటువంటి పరిస్థితి. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి డి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్లో మృతి చెందారు. డీఎస్ గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా డి శ్రీనివాస్ పనిచేశారు. ఆయన పార్థివ దేహాన్ని ఆసుపత్రి నుంచి బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన స్వగృహానికి తరలించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న డీఎస్ కుమారుడు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి మధ్యాహ్నానికల్లా హైదరాబాద్కు చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు డీఎస్ మృతదేహాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం నిజామాబాద్కు తరలిస్తారు. రేపు మధ్యాహ్నం డీఎస్ సొంత నియోజకవర్గం నిజామాబాద్ పట్టణంలో అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సెప్టెంబర్ 27న నిజామాబాద్లో జన్మించిన డి శ్రీనివాస్ మొదట యువజన కాంగ్రెస్లో పనిచేశారు. ఆ తర్వాత 1989, 99, 2004లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు కుదుర్చడంలో ముఖ్య భూమిక ఆయనదే. సోనియా గాంధీ వీర విధేయుడుగా ఆయన గుర్తింపు పొందారు. బలమైన తెలంగాణవాదిగా ముద్రపడ్డ డీఎస్ తెలంగాణ రాష్ట్రం కోసం హైకమాండ్ ముందు బలమైన వాదనలు వినిపించారు.